వాడు రెడీ ఉన్నాడు. వానికి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు చందమామ వస్తుంది. వైట్ అండ్ రెడ్. స్నేహాలే ఓ వరం. తీసుకెళ్ళనంటే ఎంత పెద్ద గొడవ చేసి అనుకున్నావు. ఇప్పుడు ఏదో వస్తే మాట్లాడుకోరు. గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. లుకింగ్ సో క్యూట్ గా వీడెందుకు ఇంత బ్లష్ అవుతుండు? కలిసాకే ప్రాణం ఇవన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా. నీకు ఒక మమ్మీ వచ్చింది, నీ వెనకాల ఒక డాడీ వచ్చాడని తెలుస్తుందా? అంటే అది తెలియట్లేదా? పొద్దున్న అయింది కదా గృహప్రవేశము. సార్లు పొద్దున్న వరకు మేలుకున్నారు. అంటే స్టార్టింగ్లో ఉన్నాడని చెప్పా. ఎండింగ్లో ఈడొచ్చి వీడు ఉన్నాడు. తర్వాత ఇద్దరు పడుకున్నారు. ఇప్పుడే లేచారు. సో రాయన్ వి నీడ్ టు గెట్ రెడీ. అక్కడ మమ్మీ రెడీ అయిపోతుంది. ఏం మాట్లాడాడు మళ్ళా? మమ్మీ కంటే ముందు మనమే ఫస్ట్ రెడీ అవుతామా? మనం ముగ్గురం ఈరోజు ఎట్లాంటి డ్రెస్ వేస్తాం నీకు తెలుసా? వైట్ కలరా? మనం తొందర డ్రెస్ వేసుకుందాం. డ్రెస్ వేసేసుకొని దైవికి కూడా డ్రెస్ వేద్దాం. ఓకే? మనం డ్రెస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? గ్రేస్ డిజైనర్స్. సో మేము గ్రేస్ స్టూడియో. అబ్బో. సో గ్రేస్ న్యూ డిజైనర్స్ మనోహర్ మాకు ఈసారి డ్రెస్ ముగ్గురికి కాంబో చేశాడు. అండ్ వాడి దైవిక్ బర్త్డే అప్పుడు వేసుకున్నాం ముగ్గురం సేమ్ కాంబో. అంటే మళ్ళీ ఇవాళనే వేసుకోవడము. అది బ్లూ కలర్. అది బ్లూ కలరా? ఎస్, అది దైవిక్ అండ్ బర్త్డేకి మేము వేసుకుని బ్లూ కలర్. నా బర్త్డేకి బ్లాక్. నీ దానికన్నా ముందు కదా వీడి బర్త్డేకి బ్లాక్, దైవిక్ బర్త్డేకి బ్లూ. అండ్ ఆఫ్టర్ 1 year అగైన్ వీఆర్ వేరింగ్ ద సేమ్ కాంబో. అంటే ముగ్గురం సేమ్ వేసుకుంటాం కదా. మళ్ళీ వేసుకుందాం డ్రెస్. జల్దీ మమ్మీ కన్నా జల్దీ రెడీ అయిపోదాం. చల్. సో లెట్స్ వేర్ ది డ్రెస్. డ్రెస్ వేసుకుంటు నువ్వు కూడా బిడ్డ. మా చిన్న టైగర్ లేచిండు. దైవిక్ ఇద్దరం డ్రెస్ అప్ అయిపోయాడు. నువ్వు ఆల్సో డ్రెస్. చలో. మమ్మీ ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, థార్ వచ్చింది, నేను కిందికి వెళ్తున్నా. వాడు
వాడు రెడీ ఉన్నాడు. వానికి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు చందమామ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే అరే వస్తుంది ఏదో ఒకటి చెప్పిన వానికి అంటే నువ్వు రాకపోయి ఉంటేనా రాకపోయి ఉంటే ఖచ్చితంగా కానీ ఎందుకో ఈసారి నాకు అంటే వస్తా అని అనిపించింది. 100% నేను ఫిక్స్ అయి ఉన్నా. శివాకి ఇట్లా నిన్ననే నేను చెప్పేసా మనం ఇవాళ వెళ్తున్నాం, ఏ ప్రోగ్రామ్స్ లేవనేసి నన్ను ఉన్న లంచ్ తర్వాత పెట్టుకోవాలని అన్నా. ఈ చిన్న ఇవాళ వాళ్ళ నానే కదరా మినీ వర్షన్ ఆఫ్ విశ్వ. ముగ్గురు బాయ్స్ ఉంటే టెన్షన్ లేదు, మనకి ఏమన్నా కొట్టి ముగ్గురు కలిసేసుకుంటారు కదా. శివ శ్రద్ధ వాళ్ళ మమ్మీ మా డాడీని కూడా కలవలే. ఇగో పప్పా కలిసారు, అది ఇక్కడ దిగుతాం ఇక్కడ దా. దాన్ని కొంచెంసేపు స్కూల్కి వెళ్ళింది వస్తుంది మళ్ళా సాయంత్రం వస్తుంది. అరే తిండి తినుకుంటూ వచ్చినది నేను సాయంత్రం వస్తుంది ఓకేనా. హలో 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 సాయంత్రం నేను వచ్చాక నన్ను పలకరించమని చెప్పు. సాయంత్రం వస్తుంది లేదా నన్ను తీసుకుని ఇల్లు చూపిద్దాం పదా తీసుకొని పో. ఇక ఎట్లా వెళ్ళిపో, కార్లో ఉంది పో. వెళ్ళిపో వైట్ అండ్ రెడ్. స్నేహాలే ఓ వరం. తీసుకెళ్ళనంటే ఎంత పెద్ద గొడవ చేసిన అనుకున్నావు. మరి ఇప్పుడు ఏదో వస్తే మాట్లాడుకోరు. చారి గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. హాయ్ హాయ్ చందమామ. మమ్మీ ఏది కిందుందా? మీ ఫ్రెండ్ ఎక్కడుండు? మీ ఫ్రెండ్ ఎక్కడ? ఇక్కడ చందమామకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళిద్దరికి. హ్యాస్ లుకింగ్ సో క్యూట్ గా. వీడెందుకు ఇంత బ్లష్ అవుతుండు? పప్పా చందమామ వచ్చిందగో. అబ్బా వాడు చూపిస్తుండు చూడండి. అలా ఎంతమంది ఉన్నా కానీ చందమామ అది కూడా వీడే, వీనితోనే మాట్లాడుతుంది. చూపిస్తాడు. ఇగో ఇది కిడ్స్ గెస్ట్ రూమ్ అంట ఇది. ఇంకా ఇదంతా పెయింట్ అవ్వాలి, ఇంకా టాయ్స్ రావాలి. అదంతా వచ్చిన తర్వాత అప్పుడు కిడ్స్ రూమ్ అవుతుంది కదా కదా. సో మనం తర్వాత అన్ని టాయ్స్ పెడదాం ఓకేనా. నువ్వు హెల్ప్ చేస్తావు మరి రాయన్కి? హెల్ప్ చేస్తుంది అంటారా? ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూపిస్తావా?
వాడు హోమ్ టూర్ చేయించాడు మా కిడ్స్ రూము మా మాస్టర్ బెడ్రూము మా గెస్ట్ రూమ్ అని ఇదంతా ఇంకా కొంచెం వర్క్ అవ్వలేదు వర్క్ అయిన తర్వాత టాయ్స్ అవన్నీ పెట్టుకొని నాకు వచ్చి అప్పుడు ఆ రోజు వాళ్ళ బాబానే మర్చిపోయిండు వాడు స్టేజ్ మీద మర్చిపోయిన ప్రాబ్లం నన్ను మర్చిపోకూడదు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా మీద కూర్చు సో వీళ్ళు ఆల్రెడీ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నా ఇంటికి ఏంటంటే ప్రాపర్ టైల్స్ ఒరిజినల్ టైల్స్ దొరికినాయి సో వీళ్ళు కజారియా నాగేంద్ర అన్న ఓనరు ఈ బ్రదర్ అక్కడే ఉంటారు సో వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి మన ఇల్లు ఇంత బాగా అంటే ఎక్కడ చూడు టైల్స్ మెరిసిపోతుంది కదా సో జెన్యూన్ టైల్స్ దొరికినాయి అని ఆల్రెడీ మీకు చెప్పిన సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ చందమామని తీసుకొని వెళ్ళిపోయారు వచ్చే వాడి కనీసం పలకరించలేదు బాంబేలో ఎంత వైరల్ అయిపోయిందంటే ఎవ్రీబడి డిస్కసింగ్ నవ్వు బాంబేలో ఏంటంటే ఒకసారి వీళ్ళిద్దరిని పిలుద్దాం మా ఇంటి కలరేషన్ ఇదేనే అంటే ఈ మన కిందింటికి కూడా చేసింది మనోడే నిజానిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట అనంట అమ్మ పాడే లలిపాట తెనిలురి పాడేరులంట నిండు జాబిల్ చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి నిండు జాబిల్ చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి బుగ్గున పట్టే ఉయ్యాలన్న అమ్మాలనా ఊపిరి పోసి నిన్నే నా నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట నీకు ఒక మమ్మీ వచ్చింది నీ వెనకాల ఒక డాడీ వచ్చాడని తెలుస్తుందా అంటే అది తెలియట్లేదా ఎక్కడ తిరుగుతున్నారు మీరిద్దరు అరే రయాన్ నాకు చెప్పాలి కదా దాన్ని ఎక్కడ తీసుకుపోయినావో మేము వద్దారా మీ ఇద్దరికి అరే అసలు గొంతు వేసి అరుస్తుంటే కూడా లేదురా రెస్పాండ్ అయితే లేదు అసలుకి నువ్వు ఇక్కడే ఉంటున్నావా ఇంటికి వస్తున్నావా నేను వెళ్తున్నా ఇప్పుడు మరి ఎందుకంటే అప్పుడే మరి హలో ఏది చిన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా క్యూట్గా ఉంది చిన్ని క్యూటీ
వాడు తింటున్నాడు. ఫ్లయింగ్ కిస్ గిఫ్ట్ అందరూ అదే అంటారు కదా. దామా చూస్తా. దా. బట్టలు ఎక్కడంటే అక్కడ పడేయడం అలవాటు కదా, సో వచ్చిన తర్వాత కరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవడానికి డోర్ వెనకాల సీక్రెట్గా. నైస్. ఈ స్పేస్ని బాగా వాడాడు. ఆహా, నేనే చెప్పిన ఆయనకు వచ్చిన ఇలా పడేయడం అలవాటు, ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి. ఫస్ట్ గొడవలు అయ్యేది వైఫ్ నిజానికి అక్కడే. అవును మరి, నీట్గా ఉండ పిలుస్తుంది ఇలా రా అంటే మమ్మీ దగ్గర ఓకే, కానీ ఇక్కడ